తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్, సింగంశెట్టి సుబ్బారాయుడు, ఓకా విజయ్ కుమార్ కూటమి నాయకుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీ తలారి బాలశంకర్, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్, జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్, మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి, మాజీ సర్పంచ్ ఇరుగు నాగరాజ, చంద్రశేఖర్, అమాస ప్రభాకర్, స్థానిక జనసేన టీడీపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు రోడ్ కోడల నందు బాణాసంచా కాల్చి డప్పులు కోలాటాలతో ఊరేగింపు సాగింది. అనంతరం పాకాల ఆర్టీసీ బస్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బలిజల ఐక్యత వర్ధిల్లాలని, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని నాయకులు పిలుపునిచ్చిన బలిజ సంఘం నాయకులు రాయలచెరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నానిని బలిజ నాయకులు కోరారు. గత ఎన్నికల్లో తమ విజయానికి సహకరించిన బలిజల కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని కులాలకు అతీతంగా బలిజల అభివృద్ధికి తాను ఒక కుటుంబ సభ్యుడిలా సహకరిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా పనిచేసి రానున్న ప్రతి ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బలిజ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పాకాల మండలంలో పెట్టాలని 5 సంవత్సరాల నుంచి కూడా పెట్టాలనుకున్నారు. ఎందరో నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ అడిగిన వెంటనే బాలశంకర్ అన్న కానీ ప్రవీణ్ గారు కానీ అడిగారు వచ్చి మీరు ఎప్పుడైనా పర్వాలేదు రిప్లేస్ చెప్పని చేసుకోదన్నా. అదేవిధంగా నేను చెప్పిన మాట ప్రకారం ఈ రోజు చేశా. దీన్ని సహకరించినటువంటి అన్ని పార్టీలకు, అన్ని కులస్తులకు అందరూ కూడా పేరు మీద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అశోక్ అన్న గారు కూడా అడగడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి. అలా 100% ఆల్రెడీ మేము చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ కూడా డిజైన్ చేశారా. ఆ 3 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కుటుంబ అమ్మాయిని కూడా మాట్లాడటానికి కూడా మా సీఎం గారు కృషి తీసుకున్నా. అదేవిధంగా ఆర్పీఎస్ సోదరు చెప్పిన 100% కలుపుతూ శ్రీకృష్ణదేవరాయల జయంతి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మనందరూ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ ఫస్ట్ మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మేమందరూ కూడా అసెంబ్లీలో శ్రీనారాయణ గారి మీకు అందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి కోరి చేస్తాను సభావం తెలియజేసుకుంటూ ఏదేమైనా మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపించి చేసినటువంటి దళిత సోదరులకి, రాజకీయులందరికీ మీ అందరికీ ఒకటే, మీ ఇంట్లో నేను నాని ఎమ్మెల్యే కాదు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆలోచిస్తా. ఇదే ఈ రోజు అట్లా విగ్రహ ఆవిష్కరణ ఇచ్చేసినటువంటి పెద్దలు, సోదరు సమానులు, తిరుపతి ఎమ్మెల్యే గారి సీనన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వెనకాల నేనున్నానని చెప్తూ ప్రోత్సహించిన ఓకా విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సోమ సురేష్ అన్న గారికి, ఎక్కడున్నా కూడా పార్టీలు అతీతంగా కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి మేమంతా కలిసి పనిచేసాం. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇస్తున్నటువంటి సోదరు సమానానికి మన పోకల అశోక్ అన్న గారికి, అదేవిధంగా ఆర్పీఎఫ్ అధ్యక్షుడు సోదరుడికి, అదేవిధంగా మనోహర్ గారికి, బాలశంకర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ వేరే దిగున్నటువంటి సోదరులందరూ కూడా పేరు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసిన విషయాలే. ఆయన ప్రతి పట్టణంలో కూడా, ప్రతి పల్లెలో కూడా శ్రీకృష్ణదేవరాయలు చేసిన గొప్పలు, ఘనకార్యాలు మన చంద్రగిరి కోటకైతేనేమి, శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతేనేమి అన్ని స్థాపకులు కూడా ఆయన చేసిన సేవలు
ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బలి సంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల్ని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాకాల బలి సంఘ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.